దుష్టునికి ఇష్టమైన పండుగ. సాధారణంగా దేవుడికి ఇష్టమైన పండుగ ఏదనే పాటలు మనం వింటుంటాం. దేవుడికి ఏది ఇష్టం, ఏ పండగ ఇష్టం అని. రివర్స్లో దుష్టుడు అంటే అపవాది, సాతాను, దెయ్యం, వాడికి కూడా ఇష్టాలు ఉంటాయి. వాడికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. అలాంటి ఇష్టాల్లో కొన్ని పండగలు దేవుడికి కాకుండా దెయ్యానికి నచ్చే, ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే పండగలు. చాలా పండగలు ఉన్నాయి దెయ్యానికి సంబంధించినవి. అన్నిటిలో ఏది బాగాడికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు మన పాఠం. పండగలు అనగానే దుష్టుడికి ఇష్టమైన పండగ అంటే ఏ సంక్రాంతో, దీపావళో అనుకుంటాం జనరల్గా. ఎందుకంటే చాలా పండుగలు ఉన్నాయి. హైందువుల పండుగలు ఉన్నాయి, ముస్లిమ్స్ పండుగలు ఉన్నాయి, అలాగే క్రైస్తవుల పండుగలు ఉన్నాయి. ఉగాది, సంక్రాంతి, శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా, అలాగే దీపావళి, మహాశివరాత్రి, ఇవన్నీ ఎవరి పండుగలు? హైందువుల పండుగలు. అలాగే మధ్యలో హోలీ, రాఖీ పండుగ, అలాగే జెండా పండుగ కూడా ఉంది, స్వతంత్ర దినోత్సవం. ఇవన్నీ పండగలే. తెలంగాణ అయితే బతుకమ్మ పండగ అంటారు, అది ఘనంగా చేసుకుంటారు వాళ్ళు. అలాగే ముస్లిమ్స్కి రంజాన్, బక్రీద్, అలాగే మొహరం, ఇవన్నీ వాళ్ళ పండుగలు, వాళ్ళకి సంబంధించినవి. క్రైస్తవులకైతే ఈస్టరు, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఇవన్నీ క్రైస్తవుల పండుగలు. ఇంకా చాలా పండుగలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగలు ఉన్నాయి. ఈ పండుగలన్నిటిలో ఏది అపవాదికి బాగా నచ్చుతుంది? దేవుడికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో దేవునికి ఎక్కువ సంతోషం వస్తుంది. అంటే నమ్మిన వాళ్ళు 100 మంది ఉన్నా వీళ్ళని బట్టి కాకుండా, ఎలాగో నమ్మరు వచ్చారు కదా, నమ్మని వాళ్ళలో ఒక్కడు మారాడు అనుకోండి, వీళ్ళందరికంటే ఆడు మారినందుకు ఎక్కువ సంతోషం ఉంటుంది దేవుడికి. అర్థమైంది పాయింట్? దేవుడికి ఎప్పుడు సంతోషం? 99 మంది నమ్ములో ఉన్నా ఒక్కడు కొత్తగా మారితే ఆడు మారినందుకు సంతోషిస్తాడు దేవుడు. అంటే ఆల్రెడీ మారినోళ్ళ విషయంలో పెద్ద సంతోషం ఏముండదు ఆయనకి. ఇదే ఫార్ములా దెయ్యం కూడా ఫాలో అవుతుంది. ఏ ఫార్ములా? అందరూ ఆడివైపే ఉన్నారనుకోండి, ఇప్పుడు జనాలంతా ఆడివైపే ఉన్నారు, కొంతమంది క్రీస్తు వైపు ఉన్నారు, వీళ్ళు మారిపోయిన వాళ్ళు. ఆడవైపు ఉన్న వాళ్ళు ఎన్ని చేసినాడికి సంతోషం ఉండదు. ఎందుకు? ఆడవైపు ఉన్నారు కదా, ఇంకా పెద్ద విషయం ఉంది. ఒక్కడు క్రైస్తవుడైన వాడు ఒక్కడు ఆడవైపు తిరిగాడు అనుకో, ఆడికి ఏమొస్తుంది? అలాంటిది క్రైస్తవులు ఎక్కువ మంది ఆడవైపు తిరిగారు అనుకోండి, అంతేనా? దెయ్యానికి ఎప్పుడు పండగ అంటే, ఎప్పుడు పండగ అంటే సంతోషించటం. ఎప్పుడు దానికి సంతోషం అంటే ప్రజలంతా ఏం చేసినా సంతోషం ఉండదు. ఎందుకంటే అందరూ వాళ్ళ సంక్రాంతి చేసినా, భోగి పండగ చేసినా, దీపావళి చేసినా, ఏం చేసినట్టు పెద్ద సంతోషం ఉండదు. వాళ్ళ బ్యాచే కాబట్టి, వాడి బ్యాచే. క్రైస్తవుడైన వాడు దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఏదన్నా చేస్తే వాడికి మిక్కిలి సంతోషం. దెయ్యానికి ఎప్పుడు సంతోషం వస్తుందండి? దేవుడికి వ్యతిరేకంగా క్రైస్తవులు చేసినప్పుడు. దేవుడు వద్దన్నది కానీ, దేవుడు కాదన్నది, దేవుడికి నచ్చంది ఏదైనా చేశారనుకోండి, వాడికి చాలా సంతోషం. అలాంటి పండగల్లో ఒకటే ఆయన చెప్పినట్టు క్రిస్మస్.
ఇది ఎవరికి ఇష్టమని చేస్తుంటారు మామూలుగా? దేవుడికి ఇష్టమని చేస్తుంటారు. పండగలు దేవుడికి అసలు ఇష్టమా, ఇష్టం లేదా? దేవుడు పండగల్ని కోరుకున్నాడు ఆయన. బైబిల్లో కూడా కొన్ని పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ, పెంతుకొస్తు పండుగ, వారముల పండుగ, కోతకాలపు పండుగ. ఈ పండుగలన్నీ ఉన్నాయి బైబిల్లో. ఇజ్రాయేలుకి చేయమని చెప్పాడు. పండగ ఎవరి కోసం చేయాలి ఇంతకీ? మీ పండగ అయిపోయిందా, మీ పండగ అయిపోయిందా అంటారు సరే. అసలు పండగ ఎవరి కోసం? ఒకసారి బైబిల్లో లేవియా కాండము 23వ అధ్యాయం 34 వచ్చు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. ఏ పండుగ ఇది? ఎవరికి జరపాలంట? యెహోవాకు జరిపి పండుగ. అంటే పండుగ చేసామంటే ఎవరికి చేయాలి? మనకు కాదు పండుగ, దేవుడికి చేయాలి పండుగ. అది ఇక్కడ చెప్పాడు, యెహోవాకు పర్ణశాలల పండుగ జరగవలెను. అంటే పర్ణశాలల పండుగ అనేది పెట్టాడు దేవుడు. ఎవరికది? యెహోవాకు పండుగ చేయాలి. అది సంఖ్యాకాండము ఇంకోటి చూద్దాం, చూడండి. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16 వచ్చు. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఎవరికంట? ఈ పస్కా పండుగ కూడా ఎవరికి? యెహోవాకు. అంటే పండుగ అంటే ఎవరికి అర్థమవుతుంది మనకి? దేవుడికి. ద్వితీయోపదేశకాండం ఇంకో సందర్భం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై. ఎవరికంటిది? నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ. ఈ పండుగ కూడా ఎవరికి? యెహోవాకే. 16వ అధ్యాయం 1వ వచనం చూడండి, అది కూడా ఉంది ఒకటి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఇవన్నీ టోటల్గా పండుగ అనగానే ఎవరి కోసం? దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం పండుగలు పెట్టాడు. పండుగ అంటే ఎవరి కోసం అనుకుంటాం మనం? మనం సంతోషించడానికి పండుగ వచ్చిందని అనుకుంటాం. విచిత్రం చూడండి. ఇంతకీ పండగ దేవుడికి చెయ్యాలి. ఇజ్రాయేలీలు వీళ్ళంతా పండగలు చేయటం మొదలెట్టి కడకే పండగ అంటే ఎవరికి చేసుకుంటున్నారంటే వాళ్ళు సంతోషపడ్డాక చేసుకుంటున్నారు. ఇంతకీ చేయమన్నదేమో దేవుడికి, చేసుకుంటుంది ఎవరికి? దేవుడికి ఒళ్ళు మండింది. మండి ఏమన్నాడంటే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఏమంటే పెట్టింది దేవుడే, నాకు చేయండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? మీ పండగ దినములు అంటే ఇప్పుడు మీ అన్నాడంటే ఎవరు చేసుకుంటున్నారు వీళ్ళు? నాకు చేయడం మానేసి మీరు సంతోషించడానికి మీరు అన్నీ కల్పించుకుని చేసుకుంటున్నారు. అందుకే మీ పండగ దినములు నాకు అసహ్యం, నీచంగా కనపడుతున్నాయి నాకు అన్నాడు. పండగలను పెట్టిన దేవుడే ఇప్పుడు అసహించుకుంటున్నాడు మరలా. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. దాని ఉత్సవ కాలములను, పండగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలమును మానిపింతును అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా అంటాడు? ఇందాకేమో పండగలు నాకు అసహ్యం అన్నాడు, నీచం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంక ఈ మార్పించేస్తాను. ఎందుకంటే నేను పెట్టిన ఉద్దేశం ఒకటే, వీళ్ళు చేస్తున్నదే ఇంకొకటి. నన్ను పెట్టాలని నేను పండగ పెడితే వీళ్ళు తిని తాగు సంతోషిస్తున్నారు కాబట్టి నాకు అవి అసహ్యం వచ్చే నేను దాన్ని మానిపించేస్తాను అన్నాడు. ఒకవేళ మానలేదనుకో, నేను మానిపించినా కూడా చేస్తాననుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును.
అసహ్యం అన్నాడు, ఫస్ట్ నీచం అన్నాడు, మానిపించేస్తానన్నాడు. వద్దన్నా చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడంటే మీ పండగ దినములను దుఃఖ దినములుగా, అంటే మీకు మీరే మానేస్తారు. ఎలా మానేస్తారు? క్రిస్మస్ పెట్టుకున్నాం, ఈ లోపల ఎవడో చచ్చాడు అనుకోండి, ఆస్టర్ గారు ఏమంటారు వచ్చి, మన సంఘ సహోదరుడు మనని విడిది వెళ్ళిపోయాడు కాబట్టి ఈ సందర్భంగా మనం క్రిస్మస్ చేస్తే మానాలంటే ఎలా మాత్రం ఇప్పుడు ప్రస్తుతం దుఃఖ దినములు. ఎందుకంటే మామూలుగా మానరు, మానిపించాలి అంతే కదా, ఇప్పుడు ఏదో చేయాలి. దేవుడికి ఇష్టంగా చేయవలసిన పండగనే మనుషులు ఇష్టంగా వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి మార్చేసిన పరిస్థితిలో దేవుడికి అసహ్యం వచ్చి మానేయండి బాబు అన్నాడు. ఇది దేవుడు పండగల మీద ఉన్న అభిప్రాయం, జరిగిన విషయం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమైనా పండగలు ఉన్నాయా? ఇది పాత నిబంధన పండగలు. కొత్త నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఏవి లేవు. కానీ ఈరోజు ఏం చేశారు? ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చేసుకునే పండగ క్రిస్మస్. డిసెంబర్ 25, కొంతమంది అయితే నవంబర్ నుంచే మొదలెడతారు. జనవరి నెలాఖరు వరకు ఈ జరుగుతూనే ఉంటుంది. భారీగా దగ్గర నుంచి చిన్న వరకు అన్నీ ఇందులో సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్. ఆ యూత్ క్రిస్మస్లో బూత్ క్రిస్మస్, వృద్ధుల క్రిస్మస్, ఐక్య క్రిస్మస్, ఇంకా ఏ ఉన్నాయి, ఇంకా బోల్ క్రిస్మస్లు. ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు క్రిస్మస్? దేవుడు సంతోషపడతాడు, దేవుడికి ఇష్టం, దేవుడికి పండగ చేద్దాం అలా. అసలు క్రిస్మస్ అనేది ఎందుకు చేస్తారండి? మామూలుగా యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భంగా మన పాపాల కోసం, మన కోసం పుట్టాడని సంతోషంగా పండగ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అంతేనా? కేకులు కట్ చేసుకుని. అసలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు, అసలు యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఏంటో అర్థమైంది అనుకోండి, సంతోషించాలా విషాదంగా ఉండాలా అర్థమవుతుంది. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాలనుకున్నారు? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఎగ్జాంపుల్, మన చర్చిలోనే ఎవరో తాగి 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 కిడ్నీలు 2 పాడు చేసుకున్నాడు. వాళ్ళమ్మ బయట ఎక్కడో గల్ఫ్లో ఉంది, చావు బతుకుల్లో ఉన్నాడు, కిడ్నీలు పాడు చేసుకుని ఇంక చచ్చిపోతారన్నారు, అర్జెంటుగా కిడ్నీలు మార్చాలి. ఎవరో కిడ్నీలు ఇవ్వట్లేదు, నేను ఇచ్చేస్తాను బాబా అని వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. ఇంకా ఈ హాస్పిటల్లో ఉన్నాడు, మన పిల్లకూరుడే వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది వాతావరణం? బెల్లకూరులో సందడి అంటారు. ఏమంటే సందడి ఉంటుంది అక్కడ? అసలు రాకూడని పరిస్థితిలో వచ్చింది, అవునా? శుభ్రంగా సంపాదించుకుని పంపాల్సిన ఆవిడ సడన్గా పని మానేసుకుని దిక్కుమాల దాకా వచ్చేసి మళ్ళీ వచ్చేసింది. ఏమన్నా సుఖంగా ఉంటుందా? ఆ కిడ్నీలు ఇచ్చేయడానికి వచ్చింది. ఆవిడ ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు. ఈడేమన్నా మంచి పని చేసాడా? స్వతంత్ర యుద్ధంలో పోరాడి ఏమైనా కిడ్నీలు పోయా? తాగి తాగి ఈడు పోగొట్టుకున్నాడు. ఇదంతా చూస్తే సందడా విషాదమా? దీన్ని ఎవడన్నా సందడి అంటాడండి? ఇప్పుడు ఏసి ఎందుకు వచ్చాడు? మనుషులంతా ఒళ్ళు పొలిసి పాపాలు చేసి నరకానికి పోవడానికి సిద్ధపడిపోయారు, అవునా? పరలోకం వచ్చే అవకాశం లేదు. వీళ్ళందరినీ కన్నా దేవుడేమో విషాదంలో ఉండిపోయి, ఇంతమంది నా పిల్లలు నరకానికి పోతారు, ఎలాగా ఈ పాపానికి క్షమాపణ ఎలాగా, విరుగుడు ఎలాగంటే, యేసుక్రీస్తు వారు తండ్రి బాధను చూసి ఏమన్నాడు? నేను వెళ్ళి వాళ్ళ కోసం చచ్చిపోతానులే. తండ్రి ఏమో నరకానికి మనం పోతామని ఆయన బాధలో ఉంటే, ఈ బాధని చూసి తట్టుకోలేక యేసు నేను ప్రాణం పెడతానని వస్తే, ఒక పక్క తండ్రి బాబు నువ్వు చచ్చిపోతావా అని ఆయన బాధపడుతుంటే, ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో వచ్చాడండి యేసు. ఏం వదులుకొని? స్వర్గలోక సుఖాలు వదులుకొని ఆఫ్టర్ ఆల్ మనిషిగా, అది కూడా ఎందుకు వచ్చాడు? ఏమన్నా ఇక్కడ సుఖాలు పొందటానికండి?
కొట్టించుకోవటానికి తిట్టించుకోవటానికి చివరికి చచ్చిపోవడానికి వచ్చాడు. ఎవరి కోసం? పాపుల కోసం. ఇది ఏమన్నా సంతోషకరమైన వార్త ఇది? పోనీ యేసు పుట్టినప్పుడు ఏమన్నా అక్కడ సంతోషం ఉందా? యేసు పుట్టిన వెంటనే ఏం జరిగిందో ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 వచ్చు. ఆ జ్ఞానులు తన్ను అపహరించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల ఉన్న మగపిల్లలందరినీ చంపించేసాడండి, నరికించేసాడు. ఎవరినండి? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ నరికించేసాడంటే అది కూడా ఎక్కడ? బెత్లెహేములోను ఆ పరిసర ప్రాంతాల్లో. ఎప్పుడు జరిగింది ఇది? యేసు పుట్టిన వెంటనే జరిగిన మొదటి పని ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ నరికించేశాడు. ఏమండి, 2 సంవత్సరాల లోపు మగ పిల్లల్ని చంపేశాడంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? పాపం 9 నెలల గర్భంలో మోసి పాపం మగపిల్లడు పుట్టాడని సంతోషించి ఆ 2వ సంవత్సరం అన్నప్పటికీ అప్పుడప్పుడే ముద్దుగా ఉంటాడు. అలాంటి వాళ్ళందరినీ ఆ బెత్లెహేములో అందరినీ మగపిల్లలు నరికించేశాడంటే ఇప్పుడు బెత్లెహేములు ఎలా ఉంటుంది? అక్కడ చదవండి. రామాలో అంగలార్పు అంటే భయంకరమైన వేదన మొదలైపోయింది. ఏమండి, యేసు పుట్టడానికి పరలోకంలో విషాదం, అంతేనా? చక్కగా ఉండాల్సిన ఆయన ఈ దుష్టుల చేతులు సావడానికి ఒక మహానుభావుడు మానవ రూపం తీసి కిందకు వచ్చాడు. భయంకరమైన విషాద సంఘటన. వచ్చిన తర్వాత బెత్లెహేములో ఏం జరిగింది? మగ పిల్లలందరినీ. ఇప్పుడు విషాదం ఉందా? బెత్లెహేములో సంతోషం ఉందా? ఏళ్ళేం పాట కట్టారు? బెత్లెహేములో సందడా. ఏంటి, పిల్లలందరినీ చంపేస్తే సందడండి. పశుల పాకలో సందడి ఏముంటుంది? ఆ మహానుభావుడిని పాపం ఇంటింటికి తిరిగితే స్థలం ఇవ్వలేదు. పురుటి నొప్పులతో ఉంటే ఎవరో రావద్దన్నారు. కడక స్థలం లేక ఎక్కడ పడుకోబెట్టారు? ఆ పశువులు తొట్టులో పడుకోబెట్టారంటే ఎవడైనా దాన్ని సందడి అంటాడా? పాట ఎలా కట్టారు చూసారా? ఎవడైనా చదివితే ఇది కడదిరా? బెత్లెహేములో సందడి, పశువులు పాకలో సందడి, యేసయ్య పుట్టాడని అందరూ సందడే. అక్కడ ఎంతగా సందడలేదు. మరియా, ఆవిడికి సందడి ఉందా? అసలు యేసు పుట్టిన దగ్గర నుంచే కష్టాలు మొదలయ్యాయి ఆవిడికి. మనకు పాట ఉంది కదా, క్రీస్తుని కన్నందుకు. అప్పుడే పాపం ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి ఫిక్స్ అయ్యింది యోసేపు గారితో. కరెక్ట్గా వచ్చేసింది దూత. మరియా నీకు శుభము, ఒక ఆయన పుట్టబోతాడు కదా, కంటదన్నారు కదా, ఆ కన్యవు నువ్వే. షాక్ అయిపోయింది దెబ్బకి వాడు. ఎందుకు? ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత, ప్రధానం అయిన తర్వాత గర్భవతి అని తెలిసిందనుకో, అప్పుడు ఫిక్స్ అయిన పెళ్ళి ఏమవుతుంది? ఎవడైనా వద్దంటాడు, అంతే కదా. ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తే నేను చేసుకోవాలనుకుంటున్న అతన్ని వదులుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, వ్యభిచారం అందు దొరికితే ఎవరైనా రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా. అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి. ఇప్పుడు ప్రధానం అయిన తర్వాత ఇంకా అతనితో కూడకుండానే ఇప్పుడు గర్భవతి అయిందంటే అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ప్రాణం పోయే అవకాశం ఉంది. తప్పు చేసింది, అందుకే గర్భం వచ్చింది. ఇప్పుడు నేను చేయలేదంటా కాదు కదా. భర్తను వదిలేసే పరిస్థితి, భర్త వదిలేయాలనుకున్నాడు ఆల్రెడీ. 4 మాటలు మామూలుగా అంటారా? కొన్ని మనం చూడకపోతేనే బోల్డ్ అనేస్తుంటాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆవిడ కడుపు వస్తుంది, ఎదుగుతుంది. అందరూ ఏమంటారు? ఇప్పుడు దేవదూత వచ్చి చెప్పింది అంటే ఎవడన్నా నమ్ముతాడండి? వెళ్ళి మూలలో ఉన్న ముసలాముకు చెప్పు, ఏంటి దేవుడు నీ కడుపులో పడుతున్నాడా? దేవదూత వచ్చి నీకు చెప్పిందా? ఎంత ఎటకారం చేస్తారు, ఎంత అపహాస్యం చేస్తారు. మళ్ళీ దూత వెళ్ళి యోసేపుకి చెప్తే అతనికి తెలిసింది కానీ మిగతా వాళ్ళు నమ్ముతారు. అది అందరూ ఏమంటారు? ఏంట్రా కడుపు వచ్చిందని చేసుకుంటున్నాడు, అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అంటే ఎంత బాధాకరమైన విషయాలు చూడండి. ఎవరికి? మరియమ్మకి, యోసేపుకి.
అక్కడేమో పిల్లలు చచ్చిపోయి తల్లిదండ్రులకు బాధ, పరలోకంలో పంపాల్సి వచ్చింది ఈయనని దేవుడికి బాధ. అంత మంచి లోకాన్ని వదిలేసి ఈ దుష్టుల చేతిలో సావడానికి వచ్చిన ఆయనకు ఒక బాధ. ఎంత భయంకరమైన విషాదం ఉంటే మన వాళ్ళు ఏం కట్టారు? బెత్లెహేములో సందడి, పసులుపాకలో శ్రీయేసు పుట్టాడని ఏమన్నా సందడి కనిపించిందా? అందుకే దుష్టునికి ఇష్టమైన పండగ ఏదంటే క్రిస్మస్ అండి. ఎందుకు? క్రైస్తవులు అనుకున్నవారు, దేవుడు జనం అనుకున్నవారు, దేవుడికి ఏది నచ్చదో, ఏది ఇష్టం లేదో దానికి వ్యతిరేకంగా చేసే పండగ అంటూ ఉంటే ఏది? బెస్ట్ ఫెస్టివల్ ఇదే. ఏది? క్రిస్మస్. అసలు క్రిస్మస్ చేయమని బైబిల్ ఎక్కడన్నా ఉందండి? యేసు పుట్టినరోజు వేడుకలు చేయండి అని ఎక్కడన్నా ఉందా? పోనీ ఎవరైనా చేశారా? యేసు బతుకున్నంత వరకు ఎవరైనా చేశారా? చేయలేదు. పోనీ యేసు చచ్చిపోయాక ఎవరైనా చేశారా? ఎవరో చేయలేదు. బైబిల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏమని? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, ఇది దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. పౌలు గారు అంటారు కదా, అయ్యో నేను సువార్త ప్రకటింపని ఎడలా నాకు శ్రమ. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏది చేయమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించకపోతే మీకు శ్రమ. రొట్టె రసం ఇచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ఇది తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని, సువార్త అంటే అదే కదా, క్రీస్తు మరణ సమాధి. ఇది ఆజ్ఞ. ఇది చేయకపోతే ప్రమాదం, ఇది చేస్తే దేవుడికి సంతోషం. ఏమండి? సువార్త చేయమని ఆజ్ఞగా ఇచ్చాడు. క్రిస్మస్ చేయండి అని ఎక్కడైనా ఆజ్ఞ ఉందా? కొంచెం చేసినట్టుందా? ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చెయ్యండి, ఇది చెయ్యకపోతే నేను ఊరుకోను అన్నది అసలు చేస్తారా? ఏది చెయ్యొద్దు అన్నాడో ఇది అవసరం లేదు, చెయ్యకపోయినా అవసరం లేదు, కానీ ఇదే చేస్తారు. చిత్రం చూసారా ఎంత నిష్టగా చేస్తుంటారు? ఒక్కొక్క డేట్ ఫిక్స్ చేసుకుంటారు. 25 మాది, 24 మీది, 23 మీది, ఎన్ని సంఘాలు ఉంటే అన్ని డేట్లు. ఎంత విచిత్రం చూసారా? చెయ్యమని మొత్తుకుంటున్నా, వారం వారం గుర్తు చేస్తున్నా, అది మాత్రం అసలు చేయరండి. దానికి ఎవడన్నా చందాలు వేస్తాడా? ఇస్తాడా? సువార్త సభలు పెడదాం అనగానే మటన్ నాదే, చికెన్ నాదే అని ఎవడంటాడా? అసలు అది సువార్త సభ అసలు పెట్టరు సంఘాల్లో. అవునా? దేనికి మాత్రం వచ్చేస్తారు? స్పాన్సర్లు. చూడండి విచిత్రం. ఏది చేయమన్నాడో అది అసలు దరిదాపులో కూడా రావట్లేదు. ఏది చేయొద్దన్నాడో గ్రాండ్గా చేసేస్తున్నారు. గ్రాండ్ మళ్ళా ఎంత గొప్పలు చెప్పుకుంటారు. మాదే గొప్పగా జరుగుతుంది, మా క్రిస్మస్సే బాగుంటుంది, మాదే హైలైట్. క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏది మనిషికి ఇష్టమో ఏముంటాయి అందులో. దేవుడు ఏది చెప్పలేదా ఏముంటాయి. స్టార్ పెడతారు. అప్పుడే మొన్న దానికి మళ్ళీ ఒకరోజు ఓపెనింగ్ అంట. పెద్ద స్టార్ పెట్టి ఓపెనింగ్ చేస్తారు. అప్పుడు మిగతా వాళ్ళంతా పిల్ల స్టార్లు అన్నీ పెట్టుకుంటారు ఇంట్ల మీద. అసలు స్టార్ పెట్టమని ఎక్కడని చెప్పాడు? మనందరి కోసం ఆకాశంలో పెట్టాడు స్టార్లు. అవి మనకు నచ్చవు. మనకి ఎక్కడ ఉండాలి? ఇంటి మీద అలాగే ఊగుతుండాలి. అది స్టార్. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు స్టార్గా ఉండరా అన్నాడు. అవునా? నువ్వు వెలిగి అందరికీ, నువ్వు వెలిగించి అందరినీ, నువ్వు స్టార్ అని ఆయనంటే మేము నీ మాట మేము విన్నాం, మేము స్టార్లుగా ఉన్నాం, మేమేం పెడతాం? స్టార్ పెడతాం. సరే, ఏమన్నా దేవుడికి సంతోషం అండి? ఈయన్ని స్టార్గా ఉండమంటే ఇది స్టార్ ఎట్టాడండి? ఇప్పుడు నేను బైబిల్లో ఉందంటే ఏముండదు, ఎక్కడ ఉండదు, అసలు బైబిల్ ఉండదు. వాళ్ళని ఒక నక్షత్రం నడిపించిందండి యేసు దగ్గరికి. యేసు దగ్గరికి నడిపించిందంటే అది ఏ నక్షత్రం? ఆకాశం నుండి నక్షత్రం. దానికి నువ్వు పెట్టిన దానికి ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ దానికి ఐదు కోణాలు, స్టార్కి 5 కోణాలు ఉంటాయి. ఎవడు చెప్పాడు? అసలు నక్షత్రం ఎలా ఉంటుంది ఇది చూసాడా? 5 కోణాలంట. ఒకటి పెద్ద తోక. ఈడే ఊహించేసుకుని, ఇది ఎక్కడా బైబిల్ ఉండదు. నువ్వు వెలగాలన్నాడు, నిన్ను వెలగమన్నాడు, మరొకరు వెలిగించమన్నాడు. ఇది ఉండదు. ఆ తర్వాత క్రిస్మస్ ట్రీ పెడతారు కదా, ఒకటి, ఒక చెట్టు, ఏదో డొంకలు ఏదో కొట్టుకొచ్చేసి అక్కడ పాడుతుంటాడు.
లేదా చింతశెత్తి పాతుంటారు ఒకడు, దానికి అన్ని లైట్లు పెట్టేస్తుంటారు. అసలు ఏంటి ఎక్కడ ఉంటుంది? మీరు ఫలించే చెట్టులాగా ఉండమన్నాడు, అవునా? లేని అన్నీ తెచ్చుకొచ్చి పెడతారండి. క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత, ఈడెక్కడ ఉన్నాడు? అలా ఉన్నాడు క్రిస్మస్ తాత, ఎక్కడ ఉన్నాడు? బైబిల్ ఉన్నాడండి? అసలు ఏముండవు. ఆడేదో క్యాపెట్కొచ్చి పింక్ కలర్ డ్రెస్ వేసేసి రెడ్ ఆ బ్యాగుల్లోంచి శాకరేట్లు తీసి ఇలా వెళ్తుంటాడు. క్రిస్మస్ తాత వచ్చేసాడు, దానికి ఒక అరగంట కేటాయింపు ప్రోగ్రాం. ఎంటర్టైన్మెంట్ అంతానే. ఇంతకీ దేవుడికి పండగ అంటే ఈ ఎంటర్టైన్మెంట్. కేకులు, పెద్ద కేకులు, క్యాండిల్ సర్వీస్ ఉంటుంది మరలా. అంటే అయ్యగారు ఒక క్యాండిల్ వెలిగిస్తాడు, మిగతా వాళ్ళందరికీ పంచుతారు, ఈ లోపల లైట్లు ఆపేస్తారు. ఇక్కడ వెలిగించిన దాన్ని అందరూ వెలిగించుకోవాలి. దేవుని ఆత్మ ఈరోజు మనల్ని వెలిగిస్తుంది. అలా వెలిగించుకుని అట్టుకెళ్తున్నాడు, కొన్ని ఆత్మ ఆరిపోతుంటాయి గాలికి కదా. కొన్ని క్యాండిల్స్ అయితే జుట్లు అంటుకుపోయి ఉన్నాయి మరే, ఎందుకంటే ఆ ముందు నుంచి ఉన్నవాడు ఎట్టుకుని నుంచి ఉంటుంది. అందుకని దేంట్లో వెళ్ళిపోయి నిష్ఠాడతారా? మనం కుదిరింగా ఏది చేసినా బాగుంటుంది. ఇటు ఎదర క్యాండిల్ పెట్టుకొని నీకు బిర్యానీ నీకు, ఈ లోపల ఎదరాడు జుట్టు ఎరిగిపోతుంది. ఒకసారి నేను ఆర్కెస్ట్రాకి వెళ్ళినప్పుడు ఎలా జరిగింది, పటపట్ల ఆడిపోతుంది, మాడు వాసన వస్తుంది. ఏంటి అనుకున్నాను నేను. చూసినప్పటికీ పాపం పాపదే వెళ్ళి మనం ఇలా నలిపేసాను. చంపేహాడు అందాలి అమ్మ. చూడండి నేనెందుకు చంపేస్తాను? చంపలేదు, చచ్చిపోదును. పనికిరానివన్నీ చేస్తారండి. నిన్ను వెలగరా అంటే ఈ క్యాండిల్స్ పక్కోండి వెలిగించటం చూసారా. ఇంకా ఇందులో పెద్దపేట ఏంటి? భోజనాలకి, అవునా? వీటన్నిటికంటే పెద్దపేట దేనికి? ఇంకా తిరిగిలేదు. ఇంకా ఈ లోపల స్పాన్సర్స్ ఇందాక చెప్పాను కదా, సంపన్న గారు చికెను, వెంకన్న గారు మటను, రాజేష్ గారు రొయ్యలు, ఇంకా అలాగే సత్యవతి గారి సాంబారు. ఇవన్నీ ఎందుకు ఇస్తారనుకుంటున్నారు? సువార్తకుడు గారితే ఇస్తారు ఇవన్నీ పేరు కోసం. పేరు చదవాలి కదా మరి. అంతమందిలో నా పేరు రావాలంటే మామూలు విషయమా? అది కూడా ఏదో చిన్న స్వీట్ ఇచ్చాడంటే బాగోదు, పెద్ద పేరు రావాలి. చికెన్ ఇచ్చాడు, మటన్ ఇచ్చాడు, ఫిష్ ఫ్రై ఇచ్చాడు. మత్తయి సువార్త 6:2. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతనందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఓదింపవద్దు. ఏం ఓదింపవద్దు అన్నాడు? మీ ఘనత రావాలని, మీ పేరు చదవాలని ఇస్తున్నారు కదా, అది కోరుకోకుండా నాకు ఇష్టం లేదు. నాకు ఇవ్వాలనుకున్నప్పుడు మనుషుల పేరు మధ్యలో పేరు ఎందుకు మీకు? నాకు అది ఇచ్చేది నేను చూస్తాను కదా అని ఆయన అంటే, క్రిస్మస్లో దానికి రివర్స్ జరుగుతుంది చూడండి. కేవలం ఎన్ని ఎందుకు చేస్తుంటారు? ఒకవేళ పొరపాటున పేరు చదవలేదనుకో, సంపన్న గారు 100 కేజీలు చికెన్ వేయించాడు, పొరపాటున అన్నీ చదివి సంపన్న గారు పేరు మర్చిపోయారు అనుకోండి, అయిపోయింది. ఇంకా అది క్రిస్మస్ కాదు, ఇంకా క్రిస్మస్సే, అంతేనా? పెద్ద గొడవ, సంఘంకి ఇంకా 2 ముక్కలు అయిపోతుంది. ఇంకా అసలు నేను ఇచ్చిందే పేరు కోసం, అలాంటి నా పేరు అయినా పాస్టర్ గారు ఉరుతాడా? ఒకసారి కాదు 100 సార్లు అవుతాడు. ఈ ఆర్కెస్ట్రాలకే, ఏది సర్కస్లకి చదివేసారా? మా సర్కస్ బృందాన్ని అభినందించి సంపత్ గారు 1000 రూపాయలు సమర్పించారు, వారిని వారి కుటుంబాన్ని అన్నట్టు. ఈ పాస్ట్ అంతా ఈ క్రిస్మస్లో చదివింపులు. ఏంటి కవర్లు పంచుతుంటారు. కవర్లో మళ్ళీ అక్కడ ఒకడు రాసేస్తుంటాడు కట్టేతలు, అవునా? పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చినట్టు ఇది ఏసి ఫంక్షన్ అంతే కదా మరి. తినేయటం రాసేసి అసలు కొన్ని భోజనానికి వచ్చిన వాళ్ళంతా వాక్యానికి వస్తారండి. పేరేమో క్రిస్మస్, అక్కడ తిండి. ఈ భక్తులంతా వంట కార్యక్రమాలు పెడుతుంటారు. ఎప్పటి నుంచి? మధ్య నుంచి మొదలవుతుంది ఇది. ఈ లోపల అక్కడ అన్ని తినేస్తుంటారు. సరే చూసేవాడు నేను, షాఫ్ ఫ్రై వేసేవాడు, 10-15 ముక్కలు తినేసేవాడు అక్కడ ఉండొకడు.
వంట ఈ లోపల ఆ జీడిపప్పులన్నీ తినేసేవారు. ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ? ఇంతకీ తిండి. ఈ తిండి అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా కొత్త బట్టలు కొత్త చీరలు వేసుకుని చూసుకుంటూ వస్తుంటారు. వాక్యం ఎవరినో పిలుస్తున్నా అలాంటి అక్కడ ఏమన్నా వాక్యం ఎవడని వింటాడు అసలు? అక్కడ కూర్చోవటమే, ఏం చూసుకుంటూ నీ చీర నా చీర, నాది చూడు నీది చూడు, ఇదే ఉంటుంది. వాకింగ్ గీకేమన్నాడు. ఈ లోపల మాడు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చేసి అలాంటాడు లోకా సువార్త అనగానే ఈ లోపల అక్కడ వస్తుంటాడు. డ్యాన్స్ అయ్యి స్కిట్లు అయ్యి ఉన్నాయని మీరు తొందరగా ఏంటి ఇంకా లోకా సువార్త అన్నాడు. అప్పుడే ముగించేయండి స్కిట్లు, ఇంకెక్కడ ఉంటుంది వాక్యం? అంతే. పోనీ చెప్పేది ఏమన్నా చెప్తాడా? ఆ జ్ఞానులు ఇంకెప్పుడదే ఆ జ్ఞానులు ఆ పాక ఏం పట్టుకొచ్చారు దేవుడికి? బోలము, సాంబ్రాణి, బంగారం. అంటే క్రీస్తు దగ్గరికి ఒట్టి చేతులతో రాకూడదమ్మా, మీరేం పట్టుకొచ్చారు అంటాడు. అదే చెప్పమంటారు. అది కూడా అక్కడ కూడా మీరేం పట్టుకొచ్చారు, అలా అవి పట్టుకొచ్చారు, మీరు ఏం పట్టుకొచ్చారు? ఇక్కడ దోపిడే. పోనీ ఎవడన్నా వింటాడు వాక్యం? అసలు ఇలాగే ప్రశాంతంగా ఉంటుందండి? అట్టిపల్లికి వెళ్ళి ఎక్కడెట్టండి, అటుకులు పల్లెలు ఎక్కడెట్టండి, ఆ బూర్లో ఏం మిగిలిపోయిందని చూడండి. ఈ పాస్టర్ గారు ఇది ఆడావిడి, సంఘస్తులు ఇది ఆడావిడి, పలావ్ బేసిన మిగిలిపోయిందంట వాటికి, ఈవిడ సాంబార్ ఉందంట. ఈ సాంబార్లు పలావ్ గిన్నెలు వాక్యం ఎక్కడ ఉంటుందండి? ఈ లోపల కూడా పల్లెంలో శంకప్పుని వెళ్ళిపోతుంటుంది. అలాగా ఇలా ప్రసంగం జరుగుతుంటుంది. లోపల మోసుకుపోతుంటారు. మళ్ళీ లేట్ అయితే నీకు ఎవరికి పోతాడని. మన కానుక ఇచ్చాం కదా 20 రూపాయలు 500, దానికి న్యాయం జరగాలంటే ఈ పండగడాడలో సరిగ్గా తినలేదు, పొద్దున తిన్నాం. ఈ లోపల కొంతమంది వస్తుంటారు ఫుల్గా తాగేసి లాస్ట్లో వడ్డించిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే వడ్డిస్తారు. మళ్ళీ వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి ఒకసారి నేను అలాగే వెళ్తుంటే పాపం టాయిలెట్కి వెళ్దామని, ఫాస్ట్ గారు మీరు అలాగే వెళ్ళకూడదు అన్నాడు. మీరు వెళ్ళే ప్లేస్ కాదు అది, అక్కడ సిట్టింగ్ జరుగుతుంది. ఈ బేసులతో మోసుకుపోతుంటారు మటన్ చికెన్లు అయ్యిందని. అక్కడ సావకాశంగా కూర్చొని మన క్రిస్మస్ ఎలా జరిగిందిరా, ఏంటి ఇంకా అవ్వలేదు అక్కడ. ఆడ క్రిస్మస్ అంటే భోజనాలే. బాగా వచ్చారు కదా, బాగా జరిగింది, సూపర్, ఓరినా ఇదే క్రిస్మస్. ఇందులో ఏదైనా దేవుడికి సంతోషం ఒకటి ఉందండి? ఈ భోజనాలు దరిద్రాలు ఈ అడావిడి తప్ప దేవుడికి సంతోషపరిచేది. ఈ లోపల పొద్దు నుంచి అలిచిపోయి కదా, నూరు ఆడించిన నిద్ర వాళ్ళు ఒకడు. క్రిస్మస్లోనే నిద్రవటమే, ఆరాధనలో నిద్రపోయారంటే పోనీ ఇది ఆరాధనలో ఇప్పుడు పగల నిద్రపోతున్నారు. ఇంకెప్పుడు చెప్తామండి? పగలు చెప్తే పగల నిద్రపోతున్నారు, మధ్యాహ్నం కొత్త బట్టలు ఎట్టు వాళ్ళు నిద్రపోతుంటారు. ఎందుకంటే మధ్యాహ్నం కదా అనుకుంటాం. నైట్ ఇట్టం మీటింగ్ అక్కడ నిద్రపోయారు. మరి నిద్రపోతుంది ఎక్కడ? పోనీ క్రిస్మస్లో ఎడతాడు, అది క్రిస్మస్లో నిద్ర, అక్కడ ఇంకా నిద్రపోతుంటారు. పోనీ పెళ్ళి అక్కడ ఉంటారా? ఇంక ఈ జనాలకి ఇంకా శుభ్రంగా తినేసి బట్టల కోసం అవి కోసం ఈ కోసం ఆడంతా తినేసాడు, ఈడంతా తినేసాడు. ఇది మళ్ళీ పాస్టర్లే నిద్రపోతుంటారు. విచిత్రం చూడండి. మనం మీటింగ్కి వెళ్ళాను, నా పక్కన పాస్టర్ నిద్రపోతున్నాడట. వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుతున్నారు రా అనుకుంటున్నాను నేను. ఆడి లేకుండా మెల్ల ఇరిగిపోయినట్టు పడిపోతుంట పక్కకి, ఆడపుల్లుగా తినేసి. ఇంకేం చెప్తే ఇంకా ఇందులో దేవుడికి సంతోషం అంటే బాధ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఈ పాస్టర్ని నిలబడినవారు ఇంకా ముగించి ఎవడని వింటాడండి అసలు? ఆ తిరిగోడు తిరుగుతుంటాడు, ఫోన్లు మాట్లాడుకుంటుంటాడు. వెనకాల నుంచి ఏమో ఆ బెలూన్స్ పగల కొట్టేస్తుంటారు, టప్ 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 అని వినపడుతుంటాయి. ఎందుకు? అయిపోమనేమో ఆపేయమని. ఆ ముసలు కూడా ఏమో ఎందుకు వస్తారనుకుంటున్నారు? అమ్మా ఎందుకు క్రిస్మస్కి వెళ్తున్నావు? మనవాడు డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఏంటి మనవాడు డ్యాన్స్ చూడటానికి వెళ్తున్నా ఎంతకని? అది కూడా ఎప్పుడు వస్తారు? వాక్యం ఇంకా అయిపోతున్నప్పటికీ. ఎంత లేట్కి వెళ్తున్నావేంటి? పాట డ్యాన్స్ చేస్తాడంట. అమ్మా ఎందుకు వస్తున్నావు? డ్యాన్స్ చూడటానికి వస్తున్నాడు. ఈయన్ని కంగారెట్టేసి పాస్టర్ చెప్పాలనుకుని చెప్పనివ్వకుండా ఎవడండి ఇంకా అంతే మొదలెడతారు. ఇప్పుడు ఏం మొదలెడతారు? మా కళాభివందనాన్ని అభినందించి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతే ఇప్పుడు వరుస ప్రోగ్రాంలో పోవాలి. ఇప్పుడు ఆ డ్యాన్సులు ఎలాంటి డ్యాన్సులు? ఏమైనా డ్యాన్స్ చేయటం వల్ల దేవుడికి ఏమైనా సంతోషమా? కొన్ని మీకోసం ఏర్పాటు చేశారని చూద్దురుగా చూడండి.
క్రిస్మస్లో జరిగే దరిద్రం. ఏంటంట, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు రా అన్నాడు. కిడ్నీ చెడిపోయి వాళ్ళ అమ్మ వచ్చి, ఎరా బాబా ఇంకా నాకు కిడ్నీలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనగానే వచ్చింది రా అన్నాడు అనుకో, ఏమంటది? ఇది పిచ్చికి నేను వీడికి, నేను చచ్చిపోతాక నేను వస్తే వీడి కోసం వచ్చిందిరా అంటున్నాడు. వాళ్ళు ఎందుకు పాడుతున్నారు ఇంతకీ? వచ్చిందిరా అని గొంతులు వేస్తున్నాడు. వచ్చాడురా, ఆ పాపాల కోసం చావడానికి వచ్చాడురా. ఎవడు ఇదేమో బాగుంది అసలు. ఇప్పుడు అందులో ఎవడన్నా చచ్చికెళ్తాడు అనుకుంటున్నారా? ఈ క్రిస్మస్గా వస్తారు వాళ్ళు, అది కూడా డ్యాన్సులు నేర్చుకుని. మళ్ళీ ఆదివారం ఒక్కడు కనపడ్డాడు. చూడండి విచిత్రం. ఇంకోటి చూడరా, ఈ పక్కడు చూడండి కటింగ్. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట. ఇది క్రిస్మస్లో జరుగుతున్నది. ఇంకా ఘోరమైన ఉన్నాయి. ఇందులో 1% అయినా దేవునికి సంతోషకరిగింది ఏమైనా ఉందా? నువ్వు బట్టలు కొనుక్కున్నావు, దేవునికి ఏముంది? నువ్వు మంచి వంటలు చేసుకుని కడుపు నిండా తిన్నావు, దేవునికి ఏమనుందా? నీ పేరు చదివించుకున్నావు, దేవునికి ఏమనుందా? నువ్వు డ్యాన్సులు వేసావు, దేవునికి ఏమనుందా? ఆ డ్యాన్సులు వేసినప్పుడు చూసినా అందరూ ఫోన్లు, మీదడిపోయి ఎవడైనా వాకింగ్ చెప్పినాడు ఒక ఫోన్ చేశాడా? ఎవడన్నా ఒక్కడ రికార్డ్ చేసినట్టు కానీ ఒక్కడ ఏదన్నా ఎవడది అసలు ఇంటనే కష్టం. అంటే టోటల్గా వీళ్ళు ఎంటర్టైన్ అవడానికి, వీళ్ళు సంతోషపడడానికి ఏర్పాటు చేసుకుని సంవత్సరం అంతా పోగేసుకుని డబ్బంతా శుభ్రంగా కొచ్చిపెట్టుకుని పేకల దాకా తినడానికి చేసుకున్నదే క్రిస్మస్ పండగ. దీనివల్ల దేవునికి అవమానం తప్ప ఎక్కువ బాధపడతాడండి. అవునా? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎక్కువ బాధపడుతుంది. అది కూడా ఎవరి వల్ల? బయట వాళ్ళ వల్ల కాదు, వాళ్ళకి తెలియ చేస్తుంటారు. ఎవరి వల్ల ఇది? నా పిల్లలు అనుకున్న వాళ్ళ వల్ల ఎక్కువ బాధపడే రోజంటూ ఉంటే ఈ పండగల సీజన్లే, ఈ క్రైస్తవ క్రిస్మస్లోనే. దేవుడు ఎక్కువ దేవుని పిల్లల వల్ల బాధపడుతున్నాడంటే ఇప్పుడు దేనికి ఎలా ఉంటుంది? దానికి ఆనందమే కదా. ఇప్పుడు ఆలోచించండి, దుష్టునికి ఇష్టమైన పండగ ఏది? క్రిస్మస్. అందుకే మేము అడుగుతుంటారు, మీ పండగ ఎప్పుడండి? మీరు పండగ చేయరేంటి? మేము దేవుడికి ఇష్టం లేనిది ఏది చెయ్యం. ఎందుకంటే మా ఇష్టాలు కాదు కావాల్సింది. ఎవరు ఇష్టపడాలి? దేవుడు సంతోషించడానికి ఏదైనా చేస్తాం. అది క్రీస్తు చేసింది. దేవుడికి నచ్చనిది, దేవుడు బాధ కలిగించేది క్రైస్తవుడు చేయకూడదండి అసలు. అలా చేస్తూ దేవుడిని అవమానపరుస్తున్న ఈ సీజన్లో దెయ్యం సంక్రాంతి కంటే, దసరా కంటే, వినాయక చవితి కంటే, ఏ పండగ కంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇదే. భలే ఏడిపిస్తుంటారు, భలే మారారా, భలే తయారయ్యారా. ఇప్పుడు అపోస్తులు ఎక్కడైనా చేశారండి? ఆ పాటలు అందులోకి డీజే పాటలు అంట. మనం డీజే పాటలు అంటాను చూసారా, జీడి గంజలో అన్నీ డీజే. ఈ పాటలు కూడా డీజే పెట్టేశారు. ఓసారి పెట్టరాది? Subscribe my channel. E-song mixed by DJ Madhu Smiley from Chitala. సౌండ్ పెట్టి. ఏం పాట ఇది? దాన్ని ఎలా మార్చేసి చూసారా? ఇప్పుడు కొమ్ముకుంటారన్నమాట ఈ పాటలతో. అపోస్తులు కానీ, శిష్యులు కానీ బైబిల్ ఎక్కడా క్రిస్మస్ చేసినట్టు కానీ, స్టార్లు పెట్టినట్టు కానీ, క్రిస్మస్ తాతలు వచ్చినట్టు కానీ, క్రిస్మస్ చెట్లు పెట్టినట్టు కానీ, డ్యాన్స్లు వేసినట్టు కానీ బైబిల్ ఎక్కడా ఉండదండి. ఎక్కడా ఒక్క చోట కూడా లేని చేస్తున్నారంటే ఎప్పుడు చర్చికి రారు, ఎప్పుడు ఆరాధన అంటే తెలీదు. ఆ రోజు ఎంతమంది ఉంటారు? అసలు కుర్చీలు రోజు వచ్చే వాళ్ళకే కుర్చీలు ఉండవు అక్కడ. వాళ్ళు వచ్చి కూర్చుంటారు మొత్తం.
రోజు వచ్చేవాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? అప్పుడు కింద కూర్చోలేదు, నుంచోవాలి. ఎందుకు వచ్చారు అంతమంది? మరి ఆ రోజు స్పెషల్ తిండి ఉంటుంది, శుభ్రంగా అలంకరించుకుని నీట్గా తయారు వస్తుంటారు, వాళ్ళ నీళ్ళు చూసుకోవటం, వీళ్ళ నాన్న చూసుకోవటం, ఇదే కదా. అంతే దరిద్రమే జరుగుతుంది మొత్తం. ఇన్ని దరిద్రాల మధ్య దేవుడికి ఏమన్నా బాధ సంతోషం ఉంటుందండి? అందులోకి డిసెంబర్ 26ని న్యూస్ విడుదల చేస్తుంటాడు. ఈ సంవత్సరంలోనే అత్యధికంగా మద్యం అమ్మకమైన రోజేంటి? డిసెంబర్ 25నే ఎక్కువ మంది మద్యం తాగుతారంట ప్రపంచవ్యాప్తంగా. దేన్ని బట్టి? సంక్రాంతికి తాగరంత, రంజాన్కి తాగరంత, ఏ పండక్కి లేని మద్యం అమ్మకాలు దేనికుంటాయి? ఎవరు తాగేసేది అంతగా? భక్తులు. ఒక కాయ ఇచ్చేయండి తాగే, క్రిస్మస్ భోజనాలు ఒక కాయ ఇచ్చే. క్రిస్మస్ భోజనాలకి నువ్వు ఒక కాయ తాగే సంబంధం ఏముంది అసలు? ఏమన్నా అప్పుడప్పుడు తండ్రి ఉన్నాడనుకోండి, సిగరెట్ కాల్చాలనుకున్నా, ఆడికి అలవాటు ఉంది, ముందు తాగాలనుకున్నా ఫ్రెండ్స్ ముందు తాగేస్తాడు గర్వంగా, అవునా? లేదా బయట వాళ్ళ ముందు తాగేస్తాడు. వాళ్ళ నాన్న వచ్చాడనుకో ఏం చేస్తాడు? పక్క తీసేసి మాట్లాడట కూడా సీడ్ పెట్టేసుకుని, ఎందుకు? రెస్పెక్ట్ ఇస్తాడు, మా నాన్న కదా, బాగోదు, అంతేనా? ఆఫ్టర్ ఆల్ మీ నాన్నకే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి తాకుండా పక్కుంటున్నావు, తెలియాలనుకోవట్లేదు. దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేసేస్తున్నావు? తాగేసే క్రిస్మస్కి వచ్చా, తాగేసే సంఘానికి వచ్చేస్తా. అప్పుడు ఏమైనా ఊరుకుంటాడండి? కీళ్ళు ఇరిసేయడా? అసలు రెస్పెక్ట్ ఉందా దేవుడు అంటే? తాగేసి దేవుడి దగ్గరకు వచ్చేస్తావా? అంత అంత గౌరవం లేనివాడు దేవుడు. వదిలిపెట్టాడు, అసలు మామూలుగా ఉండదు ఇంకా. అందుకే దేవుడికి నచ్చనండి. అపోస్తులు ఎవరో చేయలేదు, ఇది చేయమనలేదు. ఎందుకు? వాళ్ళని ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించమన్నాడు. సువార్త అంటే మరణము, సమాధి, పునరుద్ధరణ. ఇది అవసరం సమాజానికి. వాళ్ళు ఏం చేశారో చివరిగా చూసి ముగించుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23 వచనం. వీళ్ళంతా పుట్టినరోజులు చేసి పండగలు చేస్తారు కదా. ఆ శిష్యులు ఏమంటున్నారు, అపోస్తులు ఏమంటారంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంట? పుట్టాడని, నక్షత్రం వెళ్ళిందని. ఈ గాలి మేము చెప్తున్నాం, ఈ చెప్పట్లేదు సమాజానికి. మేమేం చెప్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తు ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో, ఆయన మళ్ళీ తిరిగి ఎలా లేచాడో, ఆయన నమ్ముకుంటే మీకేం వస్తుందో ఇవి చెప్తున్నాం అంటున్నారు వాళ్ళు. అది నిజమైన బోధ. ఇప్పుడు మనం భోజనాలు పెట్టినా, డబ్బులు ఖర్చు పెట్టినా, ఏం చేసినా దేనికి చేయాలండి? స్వార్థ ప్రకటించడానికి చేయాలి. ఇది దేవుడు కోరుకుంటున్న పండగ. సంతోషిస్తాడంటే ఇందులో సంతోషం ఉంటుంది దానికి. అది కూడా తెలుసు కదా. ఇప్పుడు మనమే చదివాం కదా ఫస్ట్ రెఫరెన్స్, లోక సువార్త 15:7. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే నీతిమంతు వలన కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్కడు నీ వాక్యం చెప్పడం వల్ల, నువ్వు మీటింగ్ పెట్టడం వల్ల ఒక్కడ మారితే నాకు చాలా సంతోషం. ఇప్పుడు దేవుడికి పండగ ఇదన్నమాట. నువ్వు కొత్తోడిని ఎవరినైనా ఒకరిని మారితే, అలా మార్చడం కోసం నువ్వు భోజనాలు పెట్టు, అలా మార్చడం కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టు, అలా మార్చడం కోసం నువ్వు తిరుగు కొత్త బట్టలు వేసుకుని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఏం చేస్తుంటామండి? మన సంఘం తరపున జరిగేది ఏంటి? సెమినార్లు, కృతజ్ఞత కొడుకులు, మీటింగ్స్, ఇవన్నీ దేనికోసం? ఒకడైనా మారతాడేమో, దేవుని సంతోషపడదాం అని చేస్తున్నాం. దానికోసం మనం డబ్బులు ఇచ్చేది మీరు ఏమన్నా? మీరు బోర్ నుంచి కూడా ఇవ్వలేదు. ఎవరో మీరు ఏమన్నా నా పేరు చదవమన్నారా? నేనే కావాలని చదవమన్నాను, చదివించాను. మీరు చదవమంటే చదవలేదు. అలాగని చదువుతారని మీకు తెలియదు, అవునా? యథార్థంగా ఇచ్చారు దేవుడి కోసం. ఇది ఒకవేళ క్రిస్మస్ అనుకుంటే ఇది క్రిస్మస్. ఏది? దేవుడు సంతోషపరిచే కార్యక్రమాలు ఇవన్నీ. అంతే తప్ప మనం తినేసి, మనం తాగేసి, మనం డ్యాన్సులు వేసేసుకుని, భలే స్టెప్లు వేసాడరా, భలే ఎరగదీసాడరా డ్యాన్స్, భలే అమ్మాయి అదరగొట్టిందిరా, ఎవరికి కావాలి? అందుకే మన సంఘం తరపున క్రిస్మస్లు అనేవి ఉండవు. చేయాలంటే మనం ఇంకా చేయొచ్చు గొప్పగా. చేయలేమా? మనం ఏం తక్కువ వాళ్ళమా? మటన్ ఎట్టుకోలేరండి, చికెన్ ఎట్టుకోలేరా, డ్యాన్సులు రావా? ఎరగదీసేసే వాళ్ళు ఉన్నారు డ్యాన్సులు. అదే అవకాశం లేదు కానీ నాటికలు వేసేసే వాళ్ళు ఉన్నారు, డ్యాన్సులు వేసేసే వాళ్ళు ఉన్నారు.
ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎవరో వేయవా? ఇవన్నీ మనం సంతోషించుకోవటానికి. పెద్ద కేక్ పెట్టేయచ్చు, పెట్టలేమా? స్టార్లు కట్టలేమా? ఈ చుట్టుపక్కల స్టార్లే దింపేయచ్చు. చెట్లు వేయలేమా? వాళ్ళకంటే గ్రాండ్గా చేయగలం. ఆ స్తోమత ఉంది మనకి. కానీ దేవుడికి నచ్చింది ఏది మనం చేయకూడదు. దేవుడికి నచ్చేది మనకి కష్టమైనా సరే చేయాలి. అందుకే ఇవన్నీ దేవుడికి నచ్చవు. ఎవరికి నచ్చుతాయి? దెయ్యానికి నచ్చితే భలే సంతోషిస్తుంది. ఇప్పుడు అలాంటి పండగే క్రిస్మస్ పండుగ, దెయ్యానికి ఇష్టమైన పండుగ. కాబట్టి అలాంటి క్రియలు ఎప్పుడు మనం చెయ్యం, ప్రోత్సహించం కూడా. దేవుని సంతోషపరిచే పండగ అంటుంటే అది సువార్త ప్రకటించడం, ఓ పాపిని మార్చడం. అది మనం ఒకసారి చెయ్యం, సంవత్సరానికి ఒకసారి చెయ్యం. ఎప్పుడు చేస్తుంటాం? మనకి సంవత్సరం అంతా పండగలే, ప్రతి నెల పండగే.